హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరి ట్రెండ్స్ అండ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిసి ఫ్యామిలీ పిక్నిక్ అయితే వెళ్తున్నాము. పిల్లలు ఎక్కడికెళ్తున్నారు? బిట్టు పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నావా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా! వెళ్ళాక ఎంజాయ్ చేస్తా. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ తర్వాత ఇలా ఫ్యామిలీ పిక్నిక్ అయితే వచ్చాము. వైజాగ్ టు పాపికొండలు ట్రిప్ అనమాట. ట్రైన్, బస్ అని ఇలా కాకుండా మేమైతే డైరెక్ట్‌గా వైజాగ్ నుంచి ఒక టెంపో ట్రావెలర్‌ని అయితే బుక్ చేసుకున్నాము. సో, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు టెంపోలో స్టార్ట్ అయ్యి బోట్ పికప్ పాయింట్ వరకు ఈ టెంపోలోనే ట్రావెల్ చేశాము. ఆల్మోస్ట్ మిడ్‌నైట్ 2:00కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్న ఫ్యామిలీ పిక్నిక్. సో, ఆల్మోస్ట్ అందరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. మేము ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న బస్ కాబట్టి జర్నీ పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించలేదు. కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మరి కాసేపు పడుకునేటప్పటికే అయిపోయింది జర్నీ అంతా. మనం బస్ ఆర్ ట్రైన్‌లో ఒకవేళ రాజమండ్రి వెళ్తే వాళ్ళే మనల్ని పిక్ చేసుకొని బోట్ వరకు తీసుకొని వెళ్తారు. అక్కడి నుంచి బోట్ ఎక్కొచ్చు. కానీ మేము ఇలా టెంపోలో ట్రావెల్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ బోట్ పికప్ పాయింట్ వరకు మేమే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో ఇలాగా చాలా కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్ చూడొచ్చు మనం. ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్‌కి, పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌కి సంబంధించినవన్నమాట. ఒక పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత ఇలా ఆటోలో ట్రావెల్ చేసి బోట్ ఎక్కడానికైతే వచ్చేసాము. యూజువల్‌గా అయితే మనం బుక్ చేసుకున్న బస్ ఆర్ టెంపోలోనే బోట్ పికప్ పాయింట్ వరకు వచ్చేయొచ్చు. కానీ మేము వెళ్ళిన రోజు అక్కడేదో ఫెస్టివల్ అవుతుందంట. జాతర అవుతుంది. వే సరిగ్గా లేదు అని చెప్పి ఒక పికప్ పాయింట్ వరకి అలో చేశారు. అక్కడి నుంచి ఆటోస్ ఎక్కామన్నమాట. పికప్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయడానికి ₹20 పర్ పర్సన్ తీసుకున్నారు. సో, మేము ట్రావెల్ చేస్తున్న బోట్ ఈ కావేరి బోట్ అనమాట. అందరం బోట్ ఎక్కేసి ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. బోట్ దగ్గరికి రీచ్ అయ్యి బోట్ ఎక్కేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 9 ఆర్ 9:30 అయింది. సో, బోట్ లోపలైతే ఇలా ఉంటుంది. కింద ఒక లాన్‌లా ఉంటుంది. సీటింగ్ అరేంజ్‌మెంట్ అంతా పైన ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఇడ్లీ అండ్ వడ విత్ 2 చట్నీస్ అయితే సర్వ్ చేశారు. సో, బోట్ ఎక్కగానే కింద లాన్‌లోనే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత పైకి వెళ్ళామన్నమాట. ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ కింద లాన్‌లోనే అవుతాయి. మనం మాత్రం పైకి వెళ్ళాలి. సీటింగ్ అరేంజ్‌మెంట్ అంతా పైనుంటుందన్నమాట. మాకైతే చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. మాతో పాటు మీరు కూడా కాసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేసేయండి. మాలాగా నేచర్ లవర్స్ అయితే నేచర్‌ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిప్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కామ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించింది మాకు. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే పోలవరం ప్రాజెక్ట్. దాని పక్కన కొంచెం డిస్టెన్స్‌లో నుంచే బోట్ వెళ్ళిందనమాట. సో, మాకు క్లియర్‌గా చూడటానికయింది. నేను పాపికొండలు రావడం ఇదే ఫస్ట్ టైమ్. మా ఫ్యామిలీ ఎన్నో ఇయర్స్‌గా ప్లాన్ చేసుకుంటున్న పిక్నిక్ ఇది. ప్రతిసారి పోస్ట్‌పోన్ అయింది. ఫైనల్‌గా ఇప్పుడొచ్చేసాము. బోట్‌లో బోర్ కొట్టకుండా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఇన్వాల్వ్ చేసి కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. ఇలాంటి వెకేషన్స్ ఆర్ పిక్నిక్స్‌లో ఉండే మ్యాజిక్కే అది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. మా పెళ్ళయ్యాక ఫస్ట్ ఫ్యామిలీ పిక్నిక్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ బోట్ టికెట్ వచ్చేసి 1050 పర్ హెడ్. చిన్న పిల్లలైతే 850 అనమాట. ఒకవేళ వాళ్ళే మనల్ని పిక్ చేసుకొని బోట్ వరకు తీసుకొనొస్తే 200 ఎక్స్‌ట్రా. అంటే పెద్దవాళ్ళకి 1250, పిల్లలకైతే 1050. ప్లేస్ ఏదైనా, సిట్యుయేషన్ ఏదైనా ఫోటోషూట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మెమరీస్‌ని క్రియేట్ చేయాలన్నా, క్రియేట్ అయిన మెమరీస్‌ని సేవ్ చేయాలన్నా ఫోటోస్ మాత్రమే చేయగలవు. ఇక మధ్యాహ్నం లంచ్‌లోకి మంచి వెజ్ మీల్ అయితే పెట్టారు. మేము ఎక్స్‌ట్రాగా చికెన్ కర్రీ పర్చేస్ చేసుకున్నాము. సో, వాళ్ళు పెట్టిన వెజ్ మీల్‌లోకి మా చికెన్ కర్రీతో కలిపి లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఒకవేళ ఎవరికైనా వామిటింగ్ లాంటి సెన్సేషన్ గానీ, అలాంటి ప్రాబ్లమ్ కానీ ఉంటే లంచ్‌ని స్కిప్ చేసి నాలాగా డ్రింక్స్‌తో మేనేజ్ చేయాలి. మధ్యాహ్నం లంచ్ చేసి పైకొచ్చేసరికి అంటే 12:30, 1 కల్లా పాపికొండలు రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. నాకైతే ఈ జర్నీ చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. బోత్ మైండ్ అండ్ హార్ట్‌కి మంచి రిలాక్సేషన్ అనే చెప్పాలి. మధ్యాహ్నం మాత్రం 1:30కి అలాగా ఒక హాల్ట్ ఉందన్నమాట. ఒక 20 మినిట్స్ టైమ్ ఇచ్చారు. కావాలంటే వెళ్లి అక్కడున్న టెంపుల్‌ని విజిట్ చేసి రావచ్చు. ఈ ట్రిప్‌లో మేము క్రియేట్ చేసుకున్న మూమెంట్స్ అన్నీ మాకు చాలా మెమరబుల్. ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. చాలా ఊసులు, మాటలు, గేమ్స్ ఇలా మా అల్లరికి అవధులే లేవు. జస్ట్ 2 డేస్ ముందు ప్లాన్ చేసుకున్న పిక్నిక్ ఇది. కానీ పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగాము. మా పిల్లల ఆనందానికి, ఎక్సైట్‌మెంట్‌కి అంతే లేదు. వాళ్ళతో పాటు మేము కూడా చిన్న పిల్లలయిపోయాం కాసేపు. లైఫ్‌లో ఉండే స్ట్రెస్ అండ్ సిట్యుయేషన్స్ అన్నిటిని వదిలేసి బాగా ఎంజాయ్ చేశాం.
ఏ బోట్ జర్నీలో అయినా చుట్టూ ఉన్న వ్యూవే చాలా ఇంపార్టెంట్. ఈ బోట్ జర్నీలో ఆ వ్యూ మాత్రం వేరే లెవెల్. నిజానికైతే ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ కాదు. ఇంకా కొంతమంది మిస్సింగ్. అందరూ వచ్చుంటే ఇంకా బావుండేదేమో. ఏ ప్లేస్ అయినా, ఏ సిట్యుయేషన్ అయినా, ఎక్కడికి వెళ్ళినా నేను వ్లాగ్ చేసుకోవాలి అనంటే నా ఫ్యామిలీ చేసే సపోర్ట్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇలా కూర్చొని పీస్‌ఫుల్‌గా మాట్లాడుకొని, నవ్వుకొని చాలా రోజులయిపోయినట్టు అనిపించింది మాకైతే. ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుండే ఈ బిజీ డేస్‌లో ఇలాంటి ఒక ఫ్యామిలీ పిక్నిక్ చాలా మ్యాండేట్ అనే చెప్పాలి. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి ఫ్యామిలీ పిక్నిక్స్‌కి వెళ్ళడం వల్ల మన మైండ్ అండ్ బాడీ రిఫ్రెష్ అవ్వడమే కాకుండా ఫ్యామిలీతో మనకుండే బాండింగ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కాసేపు నవ్వులు, కాసేపు ఫోటోలు ఇలా మా బోట్ జర్నీ బోర్ కొట్టకుండా సాగిపోయింది. చుట్టూ ఉన్న వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వర్త్ విజిటింగ్ అనే చెప్పాలి. ఇలాంటి ఒక ట్రిప్ మన మైండ్ అండ్ బాడీని చాలా రిలాక్స్ చేస్తుంది. దారిలో పాతకాలం ఇల్లు, పాతకాలంలో ఉండే పోలీస్ స్టేషన్ ఇలా చాలా కనిపించాయి. ఒకప్పుడు ఇక్కడ పలానా వాళ్ళు ఉండేవారంట. ఒకప్పుడు ఇక్కడ పలానా జరిగిందంట అని చాలా కథలే విన్నాను. బోట్‌లో ఉన్న స్టాఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడమే కాకుండా చుట్టూ ఉన్న ప్లేసెస్ కోసం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇదంతా రిటర్న్ జర్నీ. వెళ్ళినప్పుడే కాదు, రిటర్న్ అవుతున్నప్పుడు కూడా వ్యూ చాలా బావుంది. కాసేపు ఊసులు, కాసేపు నవ్వులు, మరి కాసేపు ఆటలు ఇలా మా బోట్ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. నేనైతే ట్రిప్‌ని, బోట్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ అదేంటి అప్పుడే అయిపోయిందా? ఇంత ఫాస్ట్‌గా గడిచిపోయిందేంటి అనిపించింది. బై ద వే మీరెప్పుడైనా ఇలా పాపికొండలు బోట్ జర్నీ చేశారా? ఒకవేళ వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. బోట్ రిటర్న్ అయ్యి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అయింది. ఇక బోట్ దిగే ముందే మా వ్లాగింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము. ఈ ట్రిప్‌లో నాకు ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈ బోటింగ్ జర్నీలో కూడా నన్ను కొంతమంది గుర్తుపట్టారు. బోట్ హాల్ట్ అయినప్పుడు పక్క బోట్స్ వాళ్ళు కూడా పలకరించారు. అలా బయట అందరూ గుర్తుపడుతుంటే భలే ఉంది నాకు. ఇక బోట్ దిగి బయటకొచ్చాక కొంతమంది ఆటోలో, కొంతమంది బై వాక్ టెంపో పార్క్ చేసిన దగ్గరకైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే దారిలో మా వారి రిలేటివ్స్ హౌస్ అయితే విజిట్ చేసాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.